హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ట్రావెల్ వ్లాగ్ వీడియో మా కాలిఫోర్నియా ట్రిప్లోని ఒక పార్ట్ అండి. ఈ వీడియో మొత్తం యోసెమిటీ నేషనల్ పార్క్ విజిట్ అండి. మీరు యుఎస్లో ఉన్నా లేదా వేరే కంట్రీస్లో ఉన్నా కానీ యోసెమిటీ నేషనల్ పార్క్ చాలా బ్యూటిఫుల్ ప్రదేశం అండి. మస్ట్ సీ. మీకు ఒకవేళ నేచర్ అంటే చాలా ఇష్టమైతే ఈ వీడియో మీకోసమే అండి. ఈరోజు మీరు చాలా ఎత్తైన కొండలు, రాక్ ఫార్మేషన్స్, వాటర్ ఫాల్స్ చూస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. బై రోడ్ శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా నుంచి వెళ్తే 4-5 అవర్స్ పడుతుందండి యోసెమిటీ నేషనల్ పార్క్ రీచ్ కావటానికి. మేము మధ్యలో బ్రేక్ తీసుకుని వేరే ఊర్లలో స్టే చేసుకుంటూ వెళ్ళాము. బై ఎయిర్ వెళ్ళే వాళ్ళైతే ఫ్రెస్నో వరకు ఫ్లైట్ తీసుకుని అక్కడి నుంచి రెంటల్ కార్ తీసుకుని వెళ్ళొచ్చు. ఒక కార్కి $35 ఎంట్రీ ఫీజు తీసుకుంటే 3 days వెళ్ళొచ్చు పార్క్కి. మే నుంచి సెప్టెంబర్ వరకు పీక్ సీజన్ అంట. సో మనం అడ్వాన్స్గానే బుక్ చేసుకొని పోవాలి. ఎందుకంటే ఈ టైంలో వాటర్ ఫాల్స్ చాలా బాగా కనిపిస్తాయి, కానీ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఫాల్లో వెళ్తే వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం పార్క్ మెయిన్ ఎంట్రన్స్ చూద్దాము. చూడండి, రాక్స్ మధ్యలోంచి కార్ వెళ్తుంది. న్యాచురల్ ఎంట్రన్స్. మీకు నేచర్ అంటే ఇష్టమైతే ఈ వీడియోలో బ్యూటిఫుల్ విజువల్స్ అండి. ఫుల్ నేచరే, ఎంజాయ్. కానీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూస్గా చూడండి. అప్పుడే మీకు ఆ ఫుల్ ఫీలింగ్ వస్తుంది. పార్క్లోకి ఎంటర్ అయిన తర్వాత మేము ఫస్ట్ బ్రైడల్ వీల్ ఫాల్స్ చూసామండి. కార్ పార్క్ చేసుకొని ఈ ఫాల్స్ చూడటానికి కొద్దిసేపు వాక్ చేసుకుంటూ వెళ్ళాము. తర్వాత మేము టన్నల్ వ్యూ పాయింట్కి వెళ్ళామండి. తొందరలో మీకు చూపిస్తాను. ఇక్కడ ఎల్ క్యాప్టన్, హాఫ్ డోము, బ్రైడల్ వీల్ ఫాల్స్ యొక్క వ్యూ మళ్ళీ ఉంటుంది. ఒక్కటే ఫ్రేమ్లో ఇవన్నీ కనిపిస్తాయి. అదేవిధంగా ఈ వీడియోలో మీరు యోసెమిటీ ఫాల్స్ని కూడా చూడొచ్చు. ఇవి అమెరికాలోనే టాలెస్ట్ వాటర్ ఫాల్స్లో ఒకటి. పార్క్లో గ్లేషియర్ పాయింట్కి ఎలివేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంటైర్ యోసెమిటీ వ్యాలీ, హాఫ్ డోము, వాటర్ ఫాల్స్ అన్ని బర్డ్ ఐ వ్యూ లాగా చూడొచ్చు. ఎల్ క్యాప్టన్ అనే పెద్ద రాక్ ఫార్మేషన్ ఇప్పుడు మనం చూస్తాము. అక్కడ వరల్డ్ ఫేమస్ రాక్ క్లైంబర్స్ అందరూ క్లైంబింగ్ చేస్తారంట. బ్రైడల్ వీల్ ఫాల్స్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి టన్నల్ వ్యూ పాయింట్కి వెళ్ళామండి. చూస్తున్నారు కదా, ఈ స్పాట్కి ఆపోజిట్లో టన్నల్ ఉంటుంది. అందుకే దీన్ని టన్నల్ వ్యూ పాయింట్ అంటారు. ఇక్కడి నుంచి ఎల్ క్యాప్టన్, బ్రైడల్ వీల్ ఫాల్స్, హాఫ్ డోమ్ అన్నీ కనిపిస్తాయి. దిస్ ద బెస్ట్ స్పాట్. వీటన్నిటిని మనం ఒక్కొక్కటి వెళ్ళి చూడాలన్నమాట. ఈ పార్క్లో ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుంది. మనం కార్ పార్క్ చేసుకొని బస్లో ఫ్రీగా మొత్తం అన్ని స్పాట్స్ తిరిగి చూడొచ్చు. ఇదే ఆ టన్నల్ అండి. టన్నల్ కొండను పగలకొట్టి తయారు చేశారు. దీని లోపటి నుంచి కారు వెళ్తుంది. ఇది చాలా లాంగ్ ఉందండి. చీకటి ఉంది కాబట్టి ఇలా లైటింగ్ అరేంజ్ చేశారు. నడిచే వాళ్ళకి సైడ్ వాక్ కూడా ఉంది. నా ఎక్స్పీరియన్స్లో ఇది లాంగ్ టన్నల్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది? మీకు నచ్చితే నాకు తప్పకుండా తెలియజేయండి. నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డ్రైవ్ మాత్రం చాలా స్కేరీగా అనిపించింది. మా ఆయనకి ఏం అనిపించలేదు, కానీ నాకైతే పక్కన లోయ ఉంది, పడిపోతామేమో అనిపించింది. మేము 7 days ట్రిప్ వెళ్ళామండి కాలిఫోర్నియాకి. నా ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి. బే ఏరియాలో ఉన్న బీచెస్ వీడియో ఒకటి అప్లోడ్ చేయలేదు. తొందరలో అది కూడా అప్లోడ్ చేస్తాను. మనం టన్నల్ నుంచి అటువైపు వెళ్ళాం కదా, ఇప్పుడు అదే టన్నల్ నుంచి రివర్స్ బ్యాక్ వస్తున్నాము. ఇలా వచ్చినట్లయితే మనకు ఆ టన్నల్ వ్యూ కనిపిస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. చూడండి టన్నల్ వ్యూ. నేను చెప్పిన బ్రైడల్ వీల్ ఫాల్స్, ఎల్ క్యాప్టన్ అన్ని మనం మళ్ళీ ఒకసారి చూడొచ్చు. బాగా నడవాలనుకుంటే మిస్ట్ పాయింట్, గ్లేసియర్ పాయింట్కి వెళ్ళండి. చాలా బ్రెత్ టేకింగ్ వ్యూస్ ఉంటాయి. మిస్ట్ ట్రైల్కి వెళ్తే వెర్నల్ నవేదా ఫాల్స్ చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, కానీ చాలా జాగ్రత్తగా నడవాలని. చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఫాల్ ఆర్ స్ప్రింగ్ టైమ్ ఇస్ ద బెస్ట్. సమ్మర్ కొద్దిగా హాట్గా అనిపించింది.
వింటర్లో ఎట్లాగో స్నోనే ఉంటుంది. మేము ఈ లేక్ దగ్గర కొద్దిసేపు ఆగి రెస్ట్ తీసుకున్నాము. ఈ లేక్లో స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. వాటర్ చాలా చల్లగా ఉంది, బట్ వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్గా న్యాచురల్గా ఉన్నాయి. యోసెమిటీ నేషనల్ పార్క్ని 1890లో ఎస్టాబ్లిష్ చేశారు. చూస్తుంటే సినిమా సీన్ లాగా అనిపిస్తుంది కదా. నిజమేనండి, 90sలో తెలుగు మరియు హిందీ సినిమాల్లో కొన్ని సాంగ్స్ ఇక్కడ షూటింగ్ చేశారంట. మీరేమైనా చూసారా? బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కదా. ఎవరైనా ఆల్రెడీ ఈ పార్క్ వెళ్ళారా? నాకు కమెంట్ చేయండి. ఇక్కడ నుంచి మేము కర్రీ విలేజ్కి వెళ్ళామండి. పేరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ప్లేస్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ ఉందండి. కర్రీ విలేజ్లో స్టే చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. క్యాన్వాస్ టెంట్స్ ఉన్నాయి, క్యాబిన్స్ ఉన్నాయి, స్టాండర్డ్ హోటల్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ సైకిల్స్ చూస్తున్నారు కదా, ఇవి రెంటల్కి ఇస్తారు. మనం వీటిపైన ఎక్కి పార్క్ అంతా తిరగొచ్చు. ఇక్కడ ఇండియన్ ఫుడ్ దొరకదు కానీ అన్ని రకాల ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. పిజ్జా, కాఫీ, చాలా హోటల్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఇండియన్ ఫుడ్ మీరు ప్యాక్ చేసుకొని వెళ్ళాలి బయట నుంచి. ఈ షాప్ చాలా పెద్దగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ట్రావెల్లో ఇలాంటి షాప్స్కి వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టము. అందుకే ఇందులోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసాము. ట్రావెలింగ్లో ఉన్నప్పుడు గిఫ్ట్ ఐడియాస్ కోసం అయితే ఈ షాప్ బాగుంటుంది. అదేవిధంగా ఎవరైనా టెంట్లలో స్టే చేసినా లేదా కొద్ది రోజులు అక్కడ హోటల్స్లో స్టే చేసినా కానీ ఇందులో ఒక గ్రాసరీ స్టోర్, అట్లా ఎమర్జెన్సీ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. మంచిగా కొనుక్కోవచ్చు. చిన్న చిన్న స్నాక్ ఐటమ్స్, వెజిటేబుల్స్, ఫ్రోజన్ ఫుడ్ అన్నీ దొరికాయి. ఈ బోర్డు పైన కర్రీ విలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ రెస్ట్ రూమ్స్, యాంపీ థియేటర్, గెస్ట్ లాంజ్ కూడా ఉన్నాయి. మేము లంచ్ టైంలో ఇక్కడికి వెళ్ళాం కాబట్టి క్రౌడ్ మొత్తం ఇక్కడే కనిపించింది. చాలా హ్యాపెనింగ్గా అనిపించింది. ఈ టెంట్లు అవి చూస్తుంటే అసలు యాక్చువల్గా మా అకామిడేషన్ ఇక్కడనే పెట్టుకుంటే బాగుండు అనిపించింది. కానీ 6 months బిఫోరే బుక్ చేసుకోవాలి, లేకపోతే మనకు దొరకదు. ఈ హోటల్ చూస్తున్నారా, చాలా లావిష్గా ఉంది కదా. ఇది అదే పార్క్లో ఉండటం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇది బస్ స్టాప్ అండి. ఆ ఫ్రీ బస్ షటిల్స్ అయితే ఇక్కడ ఆగుతాయి. ఇది బిగ్ స్టాప్ అనిపించింది నాకైతే అన్నిటికంటే. ఎందుకంటే ఇక్కడనే జనాలు చాలా మంది ఎక్కుతుంటారు, దిగుతుంటారు. మీరు ట్రిప్ ముందే ప్లాన్ చేసుకొని మీకు డేట్లు తెలిసినట్లయితే తప్పకుండా మీరు ఈ పార్క్లోనే అకామిడేషన్ బుక్ చేసుకోండి. ఐ హైలీ రికమెండ్. ఈ పార్క్లో అన్ని రకాల అకామిడేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. టెంట్లు ఉన్నాయి, క్యాంపింగ్ చేయొచ్చు, హోటల్స్లలో ఉండొచ్చు. అన్ని బడ్జెట్ రేంజ్లకి సరిపడేలాగా ఉన్నాయి ఆప్షన్స్. ఇక్కడనే పొద్దున్నే లేచి ఈ కొండలన్నీ చూస్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది కదా. నెక్స్ట్ టైం ఒకవేళ వెళ్ళే ఛాన్స్ వస్తే మాత్రం ఐ విల్ డెఫినెట్లీ స్టే హియర్ అండి. ఇక్కడ మేము యోసెమిటీ ఫాల్స్ చూడటానికి స్మాల్ హైక్ చేస్తూ వెళ్ళామండి. ఫాల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. దూరం నుంచి దగ్గరికి వెళ్ళినాక ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఒకవేళ మీరు వెళ్ళినట్టయితే తప్పకుండా ఈ హైక్ చేయండి.
ఈ ఫాల్స్ దగ్గర మేము చాలా పిక్చర్స్ తీసుకున్నాము. యాక్చువల్గా ప్రతి చోట చాలా పిక్చర్స్ తీసుకున్నాము, అన్నీ బాగా వచ్చాయి. ఇది అక్కడనే యోసెమిటీ ఫాల్స్కి సంబంధించిన ఒక మోడల్ తయారు చేసి పెట్టిండ్రు, ఆ వాటర్ ఎటెటు పోతుంది ఆ కొండల మీద అనేది. ఒక ఆర్టిస్ట్ అక్కడనే ఆ వాటర్ ఫాల్ చూసుకుంటా పెయింటింగ్ వేస్తున్నాడండి. కెన్ ఐ టేక్ ఎ పిక్చర్ అంటే ఎస్ అని పర్మిషన్ ఇచ్చాడు. యోసెమిటీ ఫాల్ చూసిన తర్వాత మేము బ్యాక్ బయలుదేరాము. మేము యాక్చువల్లీ మెర్సిడ్ అనే ప్లేస్లో స్టే చేసాము. మెర్సిడ్లో కాలిఫోర్నియా యూనివర్సిటీ యొక్క బ్రాంచ్ ఉంది, యోసెమిటీ లేక్ ఉంది. మేము వెళ్ళినప్పుడు వెదర్ అయితే హాట్గా అనిపించింది, కానీ పంజాబీ రెస్టారెంట్స్ ఉన్నాయి. చాలామంది ఇండియన్స్ అక్కడ సెటిల్ అయ్యారు, ఫార్మింగ్ చేస్తున్నారు. నాకు చాలా నచ్చింది ఆ ప్లేస్. అక్కడ నేను చాలా షార్ట్ వీడియోస్ పెట్టాను, ప్లీజ్ చెక్. హౌసెస్ కొద్దిగా రేట్ తక్కువగానే అనిపించింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువే అనిపించింది. ఈ వీడియో చివరి వరకు వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.